నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. సార్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. డెఫినెట్ గా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మా స్టార్ బ్యాట్స్మెన్ ఆయన. మన టీమ్, రెడ్ టీవీ టీమ్ ఇదంతా. యా, మనం ఎదురు కనిపించి మన వీడియోస్ వైరల్ అవడానికి వెనకాలండి సహకరిస్తున్నటువంటి, Yeah. శ్రమిస్తున్నటువంటి గళం మొత్తం టీమ్. సైన్యం, Yeah. రెడ్ టీవీ సైన్యం. యా, డెఫినెట్లీ. సార్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చాలా సంతోషం. లాస్ట్ ఇయర్ నేను మిస్ అయ్యాను, మీరు ఇక్కడ లేరు, ఊర్లో లేరు. 22 మార్చ్ కి వేరే ఊర్లో ఉన్నారు. లక్కీగా ఇయర్ ఉన్నారు. సో అడగగానే వచ్చారు. మీ సతీమణి గారు, భవానీ గారు, నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎట్టకేలకు ఆఫీస్కి వచ్చారు. 2 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైం ఆఫీస్కి రావడం. సో ముందైతే ఒకసారి కేక్ కట్ చేసిద్దామా? ఏంటో స్పెషల్ గా ఉంది, 2 కేకులు కనిపిస్తున్నాయి. 2+2 కదా. 22. 2. యా. దానికోసం సంతోషం. మేడం గారికి నచ్చిన కేక్ ఒకటి, నీకు నచ్చింది ఒకటి. Thank you. కట్ చేస్తారా? తప్పకుండా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ. సో బర్త్డే జనరల్ గా అయితే మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటామా? సో బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? ఇలా కాదు, ఇదేమో అంటే భౌతికంగా అందరం కలిసి ఆనందంగా సెలబ్రేట్ చేస్తాం. స్వీట్ తినడంలో తప్పేం లేదు కదా. ఎందుకని అంటే ఏదో క్యాండిల్స్ వెలిగించడం ఇది కాదు. అంటే నిన్న నైటే ఏం సెలబ్రేషన్స్ ఏమీ లేవంటే ఏం సాధించేమని సెలబ్రేట్ చేసుకోవాలి అని అన్నారు. నువ్వు ఇంట్లో ఏం సాధించావు పక్కన పెడితే బయట చేస్తూనే ఉన్నావు కదా అని చెప్పేసి తన అదృష్టంగా అనుదిలేసిన పొద్దుటే ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తే రిప్లై ఇచ్చాను. ఫేస్బుక్లో విజయ్ భాస్కర్ రెడ్డి అని నా ఫ్రెండ్, అతను మూవీ ఫీల్డ్లో ఆర్టిస్టు. అన్న నెంబర్ కావాలని మెసేజ్ పెడితే నెంబర్ పెట్టి వెంటనే ఫోన్ చేశాడు. హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అన్న తర్వాత వనస్థలిపురంలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. అక్కడ ఒక 25 మంది వృద్ధులు ఇబ్బంది స్థితిలో ఉన్నారు, నువ్వు రావాలన్నా అన్నాడు. ఓల్డ్ ఏజ్ అంటే కంప్లీట్ గా పేరెంట్స్ ని అక్కడ వదిలేసిన వాళ్ళ, లేకపోతే పే చేస్తూ పేరెంట్స్ ని అక్కడ హాస్టల్ లా పెట్టిందా? ఫ్రీ ఓల్డ్ ఏజ్ అంటే కంప్లీట్ గా పేరెంట్స్ ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. చాలా ఇంచుమించు 10-15 మంది అలాంటి వాళ్ళు ఉన్నారు. పే కూడా ఉన్నాయి. కానీ వాళ్ళందరినీ చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. దాన్ని నేను ఏమని ఆశీర్వదించాలి? ఇది ఇంకా బాగా వృద్ధి చెందాలి, బాగా చేయాలని ఒకటే అన్నాం. సంఖ్య పెరగకూడదు, ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా హాయిగా ఆనందంగా ఉంచాలి. ఒకవేళ అలాంటి దౌర్భాగ్య స్థితి వచ్చిన వాళ్ళకి మా వంతు చేయూతనిచ్చి వాళ్ళ అంటే ఇప్పుడు ఇక్కడ ఉండడం కన్నా, రోడ్డు మీద ఉండడం కన్నా అక్కడ ఉండడమే మంచిది. ఆ స్థితి ఎవరికి రాకూడదు, సంఖ్య పెరగకూడదు. ఒకవేళ అలాంటి స్థితి వస్తే అక్కడ అది శంకర్ గారు అని దాని ఆర్గనైజరు, రెడీ టు సర్వ్ ఫౌండేషన్ దాని పేరు. 25 మంది ఉన్నారు. చాలా సర్వీస్ చాలా బాగా చేస్తున్నారు. చెప్పిన వెంటనే నాకు అన్ని ఏర్పాటు చేశారు వాళ్ళు, భోజనాలకు కావాల్సిన ఏర్పాట్లు. ఆ రకంగా నా పుట్టినరోజుని, జన్మదినాన్ని పురస్కరించుకున్నట్టే నేను గర్వంగా ఫీల్ అవుతానమ్మా. 22 లాస్ట్ మంత్ 22 రాజమండ్రిలో మనం మార్తాండపీఠాన్ని స్థాపించడం జరిగింది. రాజమండ్రిలో దానికి ముందు నెల ఫిబ్రవరి 22 అయోధ్యలో రామ మందిరం వారి ప్రతిష్ట. అంటే 22కి ఏదో ఒక శక్తి ఉంది అనేది వెరీ పవర్ఫుల్ అని అర్థమవుతుంది మనకి.
యాంకర్స్ లో సుమ గారితో కూడా ఈ ఈ రోజు రోజే like కొంతమంది ఉన్నారు. ఆ. అంటే ఆ నెంబర్కి ఉన్నటువంటి సార్థకతని మనం ప్రూవ్ చేయాలి. అంటే Yes. నేను 2ని రాహుగా తీసుకుంటాను. Hmm. 2 రెళ్ళు అంటే రాహు యొక్క పవర్ విపరీతంగా ఉంటుంది. డబల్ రాహు అని అనుకోవచ్చు డబల్ అప్పుడు. రాహు అనుకోవచ్చు, డబల్ పవర్. Hmm. అంటే రాహు అంటేనే హ్యూజ్ గా ఇస్తాడు, ఏది చేసినా గట్టిగా చేస్తాడు. ఆ వాయిస్ నాకు ద్వితీయంలో రాహు కాబట్టి నా వాయిస్ జనంలోకి బాగా గట్టిగా వెళ్తుంది. వినిపిస్తాం. యా. ఆ, అలాగే 2+2 4 కేతు ఆధిపత్యం. రాహు కేతువులు అంటే ఇవ్వడం ద్వారా మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఈ జన్మకి సార్థకత వచ్చేస్తుంది. అంటే 22లో పుట్టిన వాళ్ళందరూ కూడా చాలా లక్కీ. నాకు మల్లిడి నాగార్జున రెడ్డి మనకు ప్రొడ్యూసర్, రేపు ఒక సినిమా రాబోతుంది, తను కూడా 22. ఇంకొక 2 కూడా ఉంది. మన ఈ ప్రయాణం మొదలుపెట్టి 2 ఏళ్ళు అవుతుంది. సో ఎట్లా రెడ్ టీవీలో మీ ప్రయాణం ఎట్లా సాగుతాం? చాలా అద్భుతంగా ఇంతమంది సైన్యాన్ని వేసుకుంటూ రెడ్ టీవీ అంటే చాలా ఛానల్స్ ఉన్నా చేసిన గుర్తింపు విపరీతంగా రెడ్ టీవీ తోటి స్టార్ట్ అయింది. నా కుటుంబ సభ్యులందరినీ ఇక్కడే నేను కలుసుకోవడం జరిగింది. ఇంతమంది సైన్యంతో, Yeah. ముఖ్యంగా చాలా రోజులుగా మనం వినోద్ తోటి వినోద్ స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచే ఉన్నాడు. మధ్యలో వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. వీళ్ళ అద్భుతమైనటువంటి సహాయ సహకారాలతో చాలా అద్భుతంగా ఉంది. Right. ఈ రోజు ప్రపంచవ్యాప్తమైనటువంటి కీర్తిని పొందాను రెడ్ టీవీతో. Yeah. ఈ అనుబంధాన్ని మర్చిపోలేదు, మన బంధాన్ని అస్సలు మర్చిపోలేదు. ఎందుకంటే ఒక కొత్త వరవడిని తీసుకొచ్చాం మన ఇద్దరం. యాంకరో గెస్టో ఏదో క్వశ్చన్ అడిగేసి వదిలేయటం కాదు. యాంకర్లు అనే వాళ్ళకి కూడా మనం మాట్లాడుతున్న అడుగుతున్న దాని మీద నాలెడ్జ్ ఉండాలి. అది నీతోటే. అంటే పద్మనిని చూసి నేర్చుకున్నారు యాంకర్స్ అందరూ కూడా. అది రెడ్ టీవీతో ఒక కొత్త వరవడి తీసుకొచ్చాం. భక్తిలో ఒక కొత్త విధానాన్ని తీసుకెళ్ళాం. అది నా అదృష్టంగా ఖచ్చితంగా భావిస్తున్నాను. నాకు సమయం ఇస్తూ ఎప్పటికప్పుడు చాలా ఎంకరేజ్ చేస్తూ కొత్త కొత్త విషయాలు చెప్తూ ప్రేక్షకులకి అటు వెజిటబుల్ థెరపీని కూడా చాలా విశేషంగా పరిచయం చేస్తున్నారు. వెజిటబుల్ థెరపీ ద్వారా ఎంతో మంది ఎంత ఉపయోగాలు ఉన్నాయి, దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రకరకాల సమస్యల నుంచి బయటపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇవంతా కూడా మీకు తెలిసినటువంటి నాలెడ్జ్ ని మీరు ఎలా అయితే మీ వైఫ్ ని ఎలా అయితే ఉన్నటువంటి సమస్యల నుంచి క్యూర్ చేసుకున్నారు, దాని నుంచి వచ్చినటువంటి ఆ పెయిన్ నుంచి వచ్చినటువంటి పరిష్కారం ఏదైతే ఉందో అది ప్రేక్షకులకి పరిచయం చేస్తూ చాలా మంది కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు. సమయాన్ని ఇస్తున్నందుకు అత్యంత విలువైంది ప్రపంచంలో అంటే అది సమయం మాత్రమే. ఆ సమయాన్ని ఇస్తున్నందుకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. అంటే ఈ సందర్భంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఆ పెయిన్, చాలా పెయిన్, Yeah. 25 ఏళ్ల జైల్లో చాలా Has gone పెయిన్, through. తను Yeah, ప్రతి ప్రాబ్లమ్ ని తను ఫేస్ చేస్తూ నేను చేసే ఎక్స్పెరిమెంట్లకి తన శరీరాన్ని ఆ పెయిన్ అనుభవిస్తూ ఇంతకాలం భరించింది. ఇక అన్ని క్లియర్ అయిపోయింది. షీఈస్ డన్ నౌ, షీఈస్ Yeah. హ్యాపీ. Happy. బట్ అంత ఓపిక నాకు ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉంటారు ఏం జరుగుతుంది అనేది. ఎప్పటికప్పుడు నేను ఆశ్చర్యపోతుంటారు ఎంత. బట్ మిమ్మల్ని నమ్మిన తీరు ఫస్ట్ తనే. ఎప్పటికీ ది బెస్ట్ తనే ప్రతి అవుతారు. మగవాడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది అనడం ఇది నిదర్శనం. భవాని గారు అమేజింగ్. ఎనీవేస్ మీరిద్దరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి, మనం ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మనల్ని ఆదరిస్తూ కుటుంబ సభ్యులుగా మన వెనుకుండి నడిపిస్తున్నటువంటి నా సౌర కుటుంబ సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కేక్ అందరికి ఇద్దాం. రైట్, టీం అంతా వర్క్ చేసుకుంటోంది. ఇంకొక ప్రశ్న, అసలు పుట్టినరోజు ఎలా చేసుకోవాలి? అసలు ఎందుకు చేసుకోవాలి అనేది అసలు ఎందుకు చేసుకోవాలి? ఫస్ట్ ప్రశ్న. నేను పొద్దుటే మా నాన్నగారికి ఫోన్ చేశాను. అంటే ఊళ్ళో ఉంటారు కదా, మా నాన్నగారికి ఫోన్ చేసి అమ్మని పిలవను. కిందకి వెళ్ళింది, మళ్ళీ ఫోన్ చేస్తాను, మళ్ళీ చేశారు. మా అమ్మగారు ఫోన్ తీసుకుని ఎరా ఆడు సాధారణంగా అంటే గుర్తులేదా? ఆడు పుట్టినరోజు గుర్తుండదు, ఏమి గుర్తుండవు వాడికి. సరే నానున్నాడు, ఓ బెల్లం ముక్క తీసుకోమను. బెల్లం ముక్క ఏమన్నా బెల్లం ముక్క తీసుకుని పట్టురమ్మని పట్టుకొచ్చి నీ నోట్లో పెట్టమని పెట్టి. ఎందుకు అన్నాడు, నువ్వు నన్ను కనడానికి చాలా శ్రమపడి ఉంటావు కదా, ఆ శ్రమలోంచి ఆ మాట వాడకుండా నువ్వు చాలా ఇబ్బంది పడి ఉంటావు, ఇది నీకు పునర్జన్మ, నాకు జన్మ. అందుకని ఏంటంటే ఇద్దరు పుట్టినరోజు ఇవ్వాలి అని చెప్పేసి మా నాన్నగారితో స్వీట్ పెట్టించి నుదుటి మీద ముద్దు పెట్టు. ఎందుకంటే ఈయన కదా నాకు జన్మనిచ్చిన తండ్రి, నా జన్మకు కారణం అయినటువంటి తండ్రి, తల్లిదండ్రులకి ఇద్దరికి ఆనందాన్ని. అంటే దీనికి కారణం చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రేరణ. ప్రతి బిడ్డ కూడా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకునేటప్పుడు తల్లికి పుట్టినరోజు చెయ్యాలి. ఎందుకంటే నేను ఈ రోజు ఇలా ఉండడానికి కారణం ఆ తల్లిదండ్రులు. అందుకని ఈయనతో ఆవిడకి స్వీట్ పెట్టించి వాళ్ళిద్దరి మధ్య ప్రేమకి నేను మూలం. అందుకని వాళ్ళిద్దరూ ఎంత ఇష్టంతో ప్రేమతో కాపురాన్ని చేయడం, సంసారం చేయడం, జన్మనివ్వడం అనే తాపత్రయంతో వచ్చాను.
అందుకని నేను ఇలా ఉండడానికి, ఇలా మాట్లాడడానికి వాళ్ళు కారణం కాబట్టి ఖచ్చితంగా. ఇది అందరూ చెయ్యాలి. అది నాకు చాలా బాగా అనిపించింది. చాలా కోటేశ్వరరావు గారు ఇప్పుడు మీరు అడిగారు Yeah. తిథుల రోజుల అని. హా. 100% మన హిందూ సాంప్రదాయం అంతా తిథుల మీదే తిథుల మీద. వెళ్తుంది. ఆ రోజు మంగళవారం. మంగళవారం అశ్విని నక్షత్రం, అంటే ఇవాళ శుక్రవారం అనుజన్మతార మఖా నక్షత్రం ఉదయం. అంటే కేతు యొక్క సంబంధం ఉంది. మనం అంటే నక్షత్రాల వారీగా మనం పుట్టినప్పుడు మన నక్షత్రం ఏదైతే ఉందో దాన్ని ప్రధానంగా అదే తీసుకుంటాం. కొంతమంది ఎవరైనా తిథులు తీసుకుంటారేమో. తీసుకుంటాం. Yeah. ఇక ఇవన్నీ కలిసి రావు కాబట్టి, గుర్తుండవు కాబట్టి డేట్నే తీసుకోవడం. అంటే దీన్ని ఒక రకంగా చూసుకుంటే వైబ్రేషన్ సిద్ధాంతం, సంఖ్య అనేది తీసుకోవడం. 22కి ఆ వైబ్రేషన్ ఉన్న పవర్. ఇప్పుడు మనకి అయోధ్యలో రామ మందిరం కూడా సంఖ్య ప్రధానంగానే తీసుకోవడం జరిగింది. తీసుకోవడం. నక్షత్ర ప్రమాణం అనేది అంటే మామూలుగా స్థాపనలకి, ప్రతిష్టలకి నక్షత్రాలు ముందు ఫస్ట్ ముహూర్తం పంచాంగాన్ని ఉంటుంది. తీసుకుంటారు, ముహూర్తం. లగ్నం బలాన్ని తీసుకుంటారు. ఇది బలం మనం జరుపుకునేటువంటి కార్యక్రమం కాబట్టి నక్షత్రాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. ఒకవేళ అది ఒక్కొక్కసారి లేట్ అయిపోతూ కుదరదు అనుకున్నప్పుడు డేట్ Right. సంఖ్య ప్రధానంగా తీసుకుంటే వైబ్రేషన్ పనిచేస్తుంది. రైట్ రైట్. చాలా చాలా బ్యూటిఫుల్. మంచి డే. లాస్ట్ ఇయర్ చాలా చాలా బిజీగా ఉన్నారు. రాజమండ్రిలో ఉన్నట్టు. రాజమండ్రిలో ఇంచుమించు రాజమండ్రిలో ఉన్నట్టున్నారు. రైట్ అండి. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సో వెరీ మచ్. టైం ఇచ్చారు. ఇట్స్ వెరీ స్పెషల్ డే. డెఫినెట్ గా బిజీగా ఉంటారు, బట్ దెన్ టైం ఇచ్చారు. ఎంత బిజీగా ఉన్న ఆత్మీయులు ఉండాలన్నా. బిజీగా ఉండడం గొప్ప కాదు. అందరూ బిజీగానే ఉంటారు. ఎవరు బిజీగా ఉండరు. అందరి మధ్య ఈ బిజీ ఈ మాటలతో నేను ఎప్పుడు నాకు ఎవరిని ఫోన్ చేసినా బిజీగా ఉన్నావంటే లేదు, ఐఎమ్ ఈజీ, ఈజీ అంటారా? బిజీ, ఐఎమ్ ఈజీ అంటే ఆ వర్డ్ వాడకూడదు. ఇప్పుడు కూడా అందరూ సమయాన్ని కేటాయించుకోవాలి. మళ్ళీ రావుగా ఈ అకేషన్ కానీ. చాలా ఆనందంగా ఉంది. అంటే నేను సాధారణంగా ఇవి కోరుకోను. కేక్ కట్ చేయటాలు, సెలబ్రేషన్స్ నేను కోరుకోను. మనం ఏదైనా అంటే మన జన్మకి సార్థకత, మనం చేసేది మనం గుర్తుండిపోవాలి. అది గుర్తుండాలంటే అంటే గుర్తుండడం కోసం, పేరు కోసం కాదు, మనం చేసేది 10 మందికి మంచి జరగాలి. డెఫినెట్ గా మీరు అది చేస్తూనే ఉన్నారు. నేను ఏం సాధించాను అని ఇందాక అన్నారు. డెఫినెట్ గా ఎంతో మంది ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవటం కన్నా ఇంకేం సాధించవచ్చు? అందరూ ఆనందంగా ఉండాలన్నా దానికన్నా ఇంకేముంటుంది సాధించడం? ఇప్పుడు మళ్ళీ ఇలా సెలబ్రేట్ చేసి నా బాధ్యతను మరింతగా ఇంకొంచెం పెంచారు. ఇంకా బాగా చేయాలి. ఇంకా జనాలకు అద్భుతమైనటువంటి ఆరోగ్యాలు ఇవ్వాలి. అందరి ఇళ్లలోనూ, కుటుంబాల్లోనూ, జీవితాల్లోనూ ఆనందాన్ని నింపాలి. అప్పుడే మన జన్మకి సార్థకత. తప్పకుండా. మరి మీరు కూడా కమెంట్ సెక్షన్ లో సార్ కి విషెస్ ని తెలియజేయండి. కమెంట్స్ చదువుతారు డెఫినెట్ గా. సో విషెస్ ని తెలియజేయండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అండి. నమస్తే. సూర్యోస్మి అనక్కలేదు. అదే అనాలన్నా. వృద్ధాప్య జీవితంలో ఎన్నో అనుభవాల్ని సాధించి, అనుభవ సారాల్ని పిల్లలకి అందించి, వాళ్ళ కడుపులు నింపి, కడుపులో పెట్టుకుని మోసి, చివరికి ఈ స్థితిస్థులోకి బాధపడకండి. ఇలాంటి పరిస్థితి వెస్ట్రన్ కల్చర్ అలవాటు చేసుకున్న తర్వాత మన జీవితంలో ఏర్పడింది. ఇంతకుముందు ఉండేది కాదు. మీ అందరి ఆరోగ్యాలు బాగుండడం కోసం సన్ స్పిరిచువల్ సొసైటీ సూర్య ఉపాసకుడిగా సూర్యనారాయణమూర్తిని వేడుకుంటూ మీ అందరి ఆయురారోగ్యాలు మరింతగా బాగుండి, మీ ఆశీర్వాదం మా అందరికీ ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి నా ఒక్కడికే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ, అంటే ఒక బిడ్డ జన్మకి తల్లి కారణం అవుతుంది. ఆ బిడ్డ జన్మదినాన్ని జరుపుకునేటప్పుడు తల్లిని కూడా సంస్కరించుకోవటం మన సంప్రదాయం. అలాగే మీరందరూ తల్లులే. మీ అందరి ఆశీర్వాదమే బిడ్డలకి జీవితాన్ని ఇస్తూ ఉంటుంది. మీ అందరి ఆయురారోగ్యాల కోసం ప్రార్థిస్తూ మీ అందరి తరపున సూర్యనారాయణమూర్తిని వేడుకుంటూ ఆదిత్య హృదయ పారాయణం చేస్తాను. అలాగే ఇది చూస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులందరూ కూడా వీరికి చేయూతనివ్వాలి. ఇలాంటి సంస్థలని నడిపించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒక దౌర్భాగ్యంగా చెప్పుకోవాలి ఇలాంటి సంస్థను నడిపించాల్సి వస్తున్నందుకు. ఎందుకంటే రోడ్డున పడిన వాళ్ళని హక్కున చేర్చుకుని ఆదరిస్తున్నటువంటి ఏమి పేరు శంకర్ గారు తన ఉద్యోగ ధర్మాన్ని చేస్తున్నారు, మానేశారు. ఓకే, తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ సేవ చేసుకోవాలనే సంకల్పంతో ముందుగా అన్నదానం చేసేవారు. ఆదివారం వారంలో ఒకరోజు సర్వీస్ చేస్తూ
దాన్ని ఇంకొంచెం అభివృద్ధి తీసుకెళ్ళి, ఆ మాట మనం అనకూడదు, అభాగ్యులు కనీ పెంచిన తల్లిదండ్రులే బరువైపోయినటువంటి ఈ రోజుల్లో ఇంతమంది తల్లిదండ్రులను సేద చేర్చుకొని, హక్కున చేర్చుకొని వాళ్ళకి సర్వీస్ చేస్తున్నటువంటి నిజంగా శంకర్ గారు, భగవంతుడి ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది. ఈ సంస్థ అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం తప్ప సంఖ్య పెరగాలని కోరుకోవట్లేదు. ఒకవేళ అదే పరిస్థితి వస్తే మనం అందరం కూడా చేయూతనిచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు బాగుండడానికి ఏం కావాలి అనేది చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మనం 3 ధర్మాలను పాటించాలి. గోవులు అంటారండి, వయసు మళ్ళిన స్త్రీ పురుషులు ఇద్దరు కూడా గోవులే. సూర్యుడికి గోపతి అని పేరు, ఆవుకి గోమాత అని పేరు, భూమిని కూడా గోవే అంటారు, తల్లిని కూడా గోవే అంటారు. ఇలాంటి తల్లిదండ్రుల్ని, భూమాతని, గోమాతని కూడా సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. సాధారణంగా ఏంటంటే ఏదైనా దానం చేస్తే మూడో కంటోడికి తెలియకూడదు అని చెప్తూ ఉంటారు. కానీ ఇది చెప్పడం ఎందుకు జరుగుతుంది అంటే ఇది 10 మందికి ఇన్స్పిరేషన్ కావాలి. 10 మంది కూడా తమ వంతు బాధ్యతగా ఏదో డబ్బులు ఇచ్చేస్తాం సేవ చేయండి కాదు, వచ్చి మేము ఉన్నాము అనే ఓదార్పు, ధైర్యం మీకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. అందుకని ఈ వీడియో చూసిన వాళ్ళు ఫౌండేషన్కి వచ్చి, రెడీ టు సర్వ్ ఫౌండేషన్కి వచ్చి మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా వేడుకుంటున్నాను. అందరికీ కూడా ఆ హృదయం కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆదిత్య హృదయ పారాయణాన్ని మీ అందరి కోసం చేస్తున్నాను. ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటిహారీ హిరణ్మయవపుద్ర శంఖచక్ర తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైచ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య భవిద్రామం అగస్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం येन सर्वा नरीन् वत्स समरे विजयस्यसि आदित्य हृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जयावहं जपे नित्यम् अक्षय्यं परमं शिवं सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनं चिन्ताशोकप्रशमनम् आयुर्वर्धनमुत्तमं रश्मिमन्तं समुद्यन्तं देवासुरनमस्कृतं पूजयस्व विवस्वन्तं भास्करं भुवनेश्वरं सर्वदेवात्मको हेषा तेजस्वीरश्विभावनः एष देवासुरगणानां लोकान् पातिगभस्तिभिः एष ब्रह्मा च विष्णुश्च शिवस्कन्दः प्रजापतिः महेन्द्रो धनदः कालो यजुः सोमो हेपाम्पतिः पितरो वसवत्साद्या हस्विनौ मरुतो मनुः वायुर्वह्नी प्रजाप्राणा ऋतुकर्ता प्रभाकरः आदित्यः सविता सूर्यः खगः पूषा गभस्तिमान् सुवर्णसदृशो भानु स्वर्णरेतादिवाकरः हरिदस्वा सहस्रार्ची सप्तसप्तिर्मरीचिमान् तिमिरोन्मदनशम्भु स्वस्था मार्ताण्ड अंशुमान् हिरण्यगर्भशिशिरस्तपनो भास्करो रविः अग्निगर्भो अदिते पुत्रः शङ्खशिशिरनाशनः व्योमनादस्तमो वेदी ऋग्यजुस्सामपारगः घनवृष्टि अपामित्रो विन्ध्यवीधिप्लवङ्गमः आतपी मण्डली मृत्युः पिङ्गळसर्वतापनः कविर्विश्वो महातेज रक्तसर्वभवोद्भवः नक्षत्रग्रहताराणामधिपो विश्वभावनः तेजसामपि तेजस्वी द्वादशात्मा नमोस्तुते नमः पूर्वाय गिरये पश्चिमे गिरये नमः ज्योतिर्गणां पतये दिनाधिपतये नमः जयाय जयभद्राय हर्यस्वाय नमो नमः नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः नमः उग्राय वीराय सारंगाय नमो नमः नमः पद्मप्रबोधाय मार्ताण्डाय नमो नमः ब्रह्मेशानाच्युतेशाय सूर्यायादित्यवर्चसे भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः तमोघ्नाय हिमघ्नाय शक्तिघ्नाय पितात्मने कृतघ्नघ्नाय देवाय ज्योतिषांपतये नमः तप्तचामीकराभाय वह्नये विश्वकर्मणे नमस्तमो विनिघ्नाय रुचये लोकसाक्षिणे नाशयत्येष वैभूतं तदेव सृजति प्रभुः पायत्येष तपत्येष वर्षत्येष गभस्तिभिः येष सुप्तेषु जागर्ति भूतेषु परिनिष्ठितः येष चैवाग्निहोत्रं च फलं चैवाग्निहोत्रीणां वेदा च क्रतवच्चैव क्रतूनां फलमेव च यानि कृच्छ्यानि लोकेषु सर्व एष रविः प्रभुः येन मापच्चु कृच्छ्येषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुष कश्चिन्न वसीदति राघव
పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్ త్రిగుణితం జప్త్వా తు యుద్ధేషు విజయస్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణత్వం వదిష్యసి ఏవముక్త్వా తదాగస్యో జగామాచ యథాగతం ఏతత్ శ్రుత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవః ప్రేతాత్మవాన్ ఆదిత్యం ప్రేక్ష జప్త్వా తు వరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనుర్ధరాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష ఉష్టాత్మా యుద్ధాయ సమభాగతం సర్వయత్నేన మహతావదే తస్య ధృతో భవత్తు అధరవిరవద నిరీక్ష రామం ముదితమనాః పరమం ప్రహుష్యమానః నిశిచరపతి సంశయం విదిత్వా సురగణమధ్య గతో వచస్వరేతి సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మదం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. చెప్పండమ్మా. ఓం నమో భగవతే హిరణ్యగర్భాయ నమః. ఓం నమో భగవతే హిరణ్య గర్భాయ నమః. ఓం నమో భగవతే హిరణ్య గర్భాయ నమో నమః. Gracias.